ప్యాక్ చేసుకొని అందులో కూర్చున్నారు 72 రోజులు కూర్చొని 54 శివరాత్రి రోజులు దర్శనం ఇచ్చారు. మరి ఆ శక్తి ఎట్ట వచ్చింది అమ్మకి? అది ఆ యొక్క భగవంతుల్లో ఆ మనస్సుని లయత్వం చెందినందుకు ఆ శక్తి వచ్చింది. మనలో కూడా ఆ శక్తి ఉన్నది, మనం సాధించటం లేదు. మనమంతా ఏం చేస్తున్నాము? అజ్ఞానంలోకి వెళ్తున్నాం, అసత్యంలోకి వెళ్తున్నాం, స్వార్థంలోకి వెళ్తున్నాం. ఎవరు రాదు నీ ఎంట భార్య పిల్లలు వస్తారా? నీ ఎంత కోట ఆస్తుంటే నీ ఎంట వస్తుందా? ఇప్పుడు ఆయన ఈరోజు పాపం పుణ్యాత్ముడు, ఆయన ఐక్యమైనాడు గుల్బర్గాలు. ఆయన ఎంతో ఆస్తులు సంపాదించాడు. అవంతా ఆయన ఎంట పోతాయా? ఆయన చేసిన పాప పుణ్యాలే ఆయన ఎంట పోతాయి. అట్నే ఎవరి ఎంట వచ్చేది ఏంటంటే పాప పుణ్యాలు మాత్రమే. అవి మాత్రం వదలకుండా ఆ ఆత్మ వెంట వెళ్ళి మళ్ళీ పాపం ఉంటే పాపం జన్మ వస్తుంది, పుణ్యం ఉంటే పుణ్య జన్మకు వచ్చి సుఖ సంతోషంతో కూడుకున్న జన్మ వస్తుంది. కావున మనం ఉన్నది చాలా అద్భుతమైన స్థానం. చాలా అది మనందరికి తెలవనేది మాయ అనేది తెలవనీయకుండా ఏం చేస్తుందంటే కప్పిస్తుంది అన్నమాట అని మీరంతా తెలుసుకోవాలి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రహించుకునే శక్తి ఇచ్చాడు. ఈ సంస్థ అమ్మగారు ఎందుకు స్థాపన చేశారయ్యా అంటే ఈ సంస్థని ఏమో అందరు గడించినట్లు దుడ్లు గడించాలా, పైసలు గడించాలని మాత్రం ఏం చేయలేదు అమ్మగారు. ఈ యొక్క సంస్థ ద్వారా విద్యార్థులకంతా కూడా జ్ఞాన మార్గంలోకి రావాలి, వాళ్ళు కూడా అహింసా తత్వంలో నడవాలి, తద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా ఆ మార్గంలో రావాలి. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఒక జ్ఞానం ప్రాప్తి అవుతుందని అమ్మగారు స్కూల్ విద్యా సంస్థను స్థాపింపజేశారన్నమాట. అది మీరంతా ఆ బాధ్యత మీ అందరి మీద ఉన్నది, దాన్ని విస్మరించాదు మీరు. ఆ బాధ్యతను మీరు చక్కగా నిర్వర్తిస్తే మీ కుటుంబాలంతా కూడా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు సుఖ సంతోషాలతో ఉంటాయని తెలుసుకోవాలి. ఏదో వచ్చినాము, ఏదో 4 మాటలు చెప్పినాము, మళ్ళీ పోయినాము అనేది కాకుండా విద్యార్థులలో ఆ యొక్క శ్రద్ధ భక్తి కలిగేటట్టు, చదువు ఎందుకు వాళ్ళ ఆసక్తి కలిగేటట్టు, తన భవిష్యత్తును మంచిగా చేసుకునేటట్టు వేసే బాధ్యత అంతా కూడా మీ మీద ఉంటుంది. కావున మీరు ఈ బాధ్యత నెరవేరిస్తే భగవంతుడు మిమ్మల్ని చాలా సుఖంగా చాలా చల్లగా కాపాడుతానేది సత్యమని మీరు అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట. నేను ఎన్నోసార్లు చెప్తుంటా, ఈ సంస్థని మీరు ఎంత వృద్ధి చేస్తే మీరందరూ కలిసి మెలిసి విద్యార్థుల్లో చక్కని యొక్క విద్యా బోధన శ్రద్ధగా మీరంతా చేస్తే మీ అందరికి కూడా ఇది మీకు ఆస్తి లెక్క. ఇదంతా మాకేమైనా ఇస్తున్నారా అడగండి, నారాయణ సార్ అడగండి, శరణ్ సార్ అడగండి, ఆశ్రమానికి ఏమైనా ఇస్తున్నారా? ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు. అయితే కూడా వృద్ధి కావాలి. అందరూ కూడా విద్యార్థుల్లో మంచి భావన రావాలి, మంచిగా వాళ్ళ శ్రద్ధాభక్తి కలగాలి, విద్య ఆసక్తి అయ్యి పలానా అమ్మగారి యొక్క సంస్థానంలో మేము చదివాము, దానివల్ల మనం కూడా పోతామనే భావన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా రావాలి. అట్లా చేయటానికి మీరు చాలా కష్టపడాలి. మీరు కష్టపడితే మీకు సుఖము ఉంటుంది. నా మాటని మీరు గ్రహించుకుంటే చాలా సుఖమైన భవిష్యత్తును కూడా మీరు పొందుతారు. కాబట్టి ఈ రోజు నుంచైనా మీరు శ్రద్ధగా చేసుకోవాలి. అట్నే పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేపియాలి, కొద్దిసేపు జపం చేపియాలి. మీరు కూడా ఇళ్ళ దగ్గర కూడా ఆ విధంగా చేయాలి. జపము ధ్యానం ఏం చేస్తే అంటే అవే నిజమైన దేవతలు. జపము ధ్యానం అనేవే ఇక్కడి నుంచి మనం అక్కడ హాస్టల్ దాకా పోయినామనుకోండి, జపం చేసుకుంటానే వెళ్ళచ్చు. కానీ అట్లా వెళ్ళం మనం. ఏదో అనవసరమైన సంభాషణ చేసుకుంటామే కానీ ఆత్మశక్తి వృధా చేసుకుంటాం మనం. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయే వరకు మనం ఓం నమః శివాయ జపం చేసుకుంటా పోతే దానివల్ల ఆత్మశక్తి. అంటే ఆత్మశక్తి అనేది మనకి ఎంత దగ్గర ఉన్నదంటే అంత ఉన్నది. మనం చేసుకున్న దాన్ని బట్టే మనకు లభిస్తుంది. అంటే అదే నిజమైన ఆస్తి. వెనుక పైసలు అనేది కాదు. పైసలు ఎట్టైనా వస్తాయి, ఎట్టైనా జరుగుతాయి, అదంతా జరుగుతాయి. కానీ ఇప్పుడు మా ఆశ్రమంలో పనిచేసేటోళ్ళకి 300, 400. ఇప్పుడు మా రాముడు ఉన్నాడు, మా గోపాలు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా
400 రూపాయలే జీతం ఇచ్చారు అమ్మోళ్ళు. అప్పుడు అమ్మోళ్ళే జీతం ఫిక్స్ చేస్తున్నట్టు ఆ రోజుల్లో 400 ఇచ్చారు. మరి 400 ఇస్తున్నారు, అమ్మ అని వెళ్ళిపోయారా? పోలేదు. అమ్మ ఎంత ఇస్తే అమ్మ ఆశీర్వాదం అని వాళ్ళకి అదే విధంగానే అభివృద్ధి అయిందండి. అది అమ్మగారి యొక్క ఆశీర్వాదం, తపస్సుకుల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క ఆత్మశక్తి. ఇందాక అన్నాడు కదా, రాజు వచ్చి నమస్కారం చేశాడు, మంత్రి సన్యాసి కింద కూర్చున్నా అంటే ఆ సన్యాసుల్లో ఉన్న యొక్క ఆత్మశక్తి అంత గొప్పది ఉంటుందని చెప్పాడు కదా ఇందాక ఇంగ్లీష్ మాస్టర్ సార్. అది చాలా గొప్ప విషయం. అది తెలుసుకుని ఇప్పుడు అమ్మకంతా ఎవరెవరు వచ్చి చీఫ్ మినిస్టర్లు వచ్చి అంతా గంటల తరబడి నిలబడి దర్శనం చేసుకోకపోయినారంటే ఆత్మశక్తిలో ఉన్న యొక్క గొప్పతనం మనం టైం వృధా చేసేస్తున్నాం. నేను శ్రీనివాస్ మాస్టర్ కూడా ఏదోసారి ఇదంతా రావాలా, నువ్వు నడిస్తే అందరు నడుస్తారని చెప్పాను.